భారీ వర్షాలతో ప్రధాన జలాశయాలతో పాటు చిన్ననీటి వనరులు జలకలను సంతరించుకున్నాయి. మున్ముందు భారీ వర్షాలు కురుస్తాయనే ఆశ, సర్కారు సానుకూల నిర్ణయం, ఆశాజనక మార్కెట్ వరసి అన్నదాతలు సాగు పథాన్ని నిర్దేశిస్తున్నాయి. లెవీ ఎత్తివేతతో వరి మానేద్దామనే నిర్ణయానికొచ్చిన వ్యవసాయదారులు వసతి గృహాల్లో సన్న బియ్యాన్నే వాడాలన్న సూచనతో వెనక్కి తగ్గారు. దొడ్డు రకాల విస్తీర్ణంలోనూ సోనా, సాంబా, విజయ మసూరి, బీపీటీ రకాలనే విత్తాలనుకుంటున్నారు. భవిష్యత్తులో సన్న బియ్యానికి గిట్టుబాటు ధరలు దక్కుతాయనే ఆశతో రైతులు వాటి సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు. తెలంగాణలో వరి పండించే ప్రధాన జిల్లాల్లో వరంగల్ ఒకటి. జిల్లా సాధారణ వరి సాగు విస్తీర్ణం 1,67,000 హెక్టార్లు. ప్రకృతి సహకారం వల్ల ఈ ఏడాది సాగు విస్తీర్ణం 20 నుంచి 30% పెరగనుందన్నది వ్యవసాయ శాఖ అంచనా. ప్రధాన జలాశయాలతో పాటు చెరువులు, వాగులు, బావుల్లో నీటి ఊటల వృద్ధే దీనికి మూలం. మరోవైపు వసతి గృహాలకు సన్నబియ్యాన్ని అందించాలన్న తెలంగాణ సర్కారు నిర్ణయం అన్నదాతల ఆలోచనను అనూహ్యంగా మార్చేసింది. లెవీ విరమణ, గిట్టుబాటు కాని మార్కెట్, తెగుళ్ల బెడదతో తిండి మందం వరి పండిస్తే చాలనుకున్న రైతాంగం ఈసారి దొడ్డు రకాల విస్తీర్ణంలోనూ సన్న రకాల సాగుకే ప్రాధాన్యమిస్తున్నాయి. రోహిణి కార్తెలోనే గింజలు అలికిన వ్యవసాయదారులు మరో 10 రోజుల్లో నాట్లు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. అదే దొడ్డు రకాలు ఎవరు తింటలేరు. ఇప్పుడు బయట మిల్లర్సే అంటున్నారు సార్. ఈ సంవత్సరం నేను యాసింగ్ 1010 పెట్టినాను. దొడ్డు రకాలు అది బయలు కింద పోతుంది, దాన్ని ఎవరు తీసుకుంటారు, ఎవరు తినట్లేరు అనే కాడికి వచ్చింది సార్. అది దొడ్డుకున్న సన్న వాటికి తేడా. ఇది లాభదాయకం అంటే అమ్ముడు ఒక్కడి వరకే తొందర పోతుంది. ఇందులో బాగా లాభదాయకం లేదు, దిగుబడి బాగా తక్కువ వస్తుంది. కొత్త విత్తనాలు కనుక్కుంటాను కాబట్టి కొత్త విత్తనాలు ప్రోత్సహించి ఈ ఎక్కువ పంట పండి ఎక్కువ బస్తాలు వచ్చేది చేస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. ఎకరాకు 35-40 వచ్చిన రోజులున్నాయి, కానీ ఇప్పుడు దిగుబడి తగ్గింది. కానీ గవర్నమెంట్ పరంగా చూసుకుంటే మద్దతు రేట్లు తక్కువనే ఉన్నాయి. మీరన్నట్టు మధ్య దళాలకు మంచిగా ఉన్నది. ఈ గవర్నమెంట్ పరంగా వీళ్ళకు రైతులకు చూసుకుంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఖరీఫ్ సీజన్లో సన్నాలు పండించడం వల్ల నూక శాతం తక్కువ, దిగుబడులు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది. మార్కెట్ సీజన్ అనుకూలిస్తే క్వింటా ధాన్యం ధర 2,000 రూపాయల వరకు పలకనుంది. నిరుడు 1,800 రూపాయల రేటుతో రైతులు ఊరట పొందారు. ప్రస్తుతం క్వింటా దొడ్డు రకం ధర 1,410 రూపాయలు. సన్న రకాలకు 1,450 రూపాయల ఖరీదును కేంద్రం ప్రకటించింది. తెరాస ప్రభుత్వం సన్న బియ్యానికి సముచిత ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఈసారి రికార్డు స్థాయి ధరలు దక్కుతాయన్నది రైతుల అంచనా. ఈ లెక్కలతో సుపరిచితమైన బీపీటీ 5,204తో పాటు ఇటీవల అందరి నోళ్లలో నానుతున్న ఆర్ఎన్ఆర్ 1,548 రకాన్ని అధిక విస్తీర్ణంలో సాగు చేసేందుకు సాగుదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. దొడ్డు రకం వచ్చేసి వానాకాలం మనం పడుతుంది, వరి పడుతుంది, రాలుతుంది అనేది అదొకటి. ప్లస్ ఇప్పుడు సన్న రకానికి ఉన్న ధర మనకు దొడ్డు రకానికి ఉండదు. ధర బాగుంటుందని ఇప్పుడు మనకు ఉన్న పరిస్థితులలో హాస్టళ్లకు సన్న బియ్యం అని చెప్పేసి, లేవి ఉండదని చెప్పేసి, ఇవన్నీ కారణాల వల్ల కూడా సన్నదానికి పోవడానికి అవకాశాలు ఎక్కువ ఆలోచిస్తున్నాయి. అదే రకంగా మనకి ఇప్పుడు బయట దేశాలలో చూస్తే మనకు 80 బస్తాలు 100 బస్తాలు అని వస్తుంది. మనం ఇక్కడ ఉన్న పరిస్థితులలో విజయ మసూరి పెట్టుకుంటే మనకు లాస్ట్కు 20 బస్తాలు వెళ్ళిన రైతు కూడా ఉంటాడు. ఓ టైంలో 20 బస్తాలు కూడా రాని పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి శాస్త్రవేత్తలు దాన్ని పొట్ట తర్వాత ఈనిన తర్వాత దోమపోటు తెగుళ్ళు బాగా వస్తున్నాయి. కాబట్టి దానిని నిర్ధారిస్తే రైతులు బాగుపడతారు. ఇప్పుడు వర్షాకాలం సన్న రకాలు ఇస్తాము, సెకండ్ క్రాప్ లో దొడ్డు రకాలు ఇస్తాము. బీపీటీ 5204 అనేది సన్న రకం ఉంది. ఇప్పుడు అది కరెక్ట్ గా 150 days కి వస్తుంది. అది టేస్ట్ ఎక్కువ ఉంటుంది, దానిలో స్వీట్నెస్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. అది ఇప్పుడు దానికి తగ్గట్టుగా ముందు చెప్పిన రకం ఆర్ఎన్ఆర్ 15048 అనేది అది షుగర్ లెస్ వస్తుంది. కాకపోతే ఏంటంటే 125 days అని అన్నారు సార్. ఇప్పుడు మనకు హాస్టల్లో కానీ పిల్లలకు కానీ అందరికీ ఇప్పుడు సన్న బియ్యం ఇస్తామని అంటున్నారు. దొడ్డు వెరైటీలు కూడా ఉన్నాయి, చాలా బాగా దిగుబడి వచ్చేటివి ఉన్నాయి. ఒకవేళ తెలియకుండా అవి పెట్టిన తర్వాత కనుక మనం పండించిన తర్వాత కొనే ముందు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అన్నట్టుగా ఆలోచనతో ప్రకారంగా ఇప్పుడు సన్న వెరైటీ పెడదాం అన్నట్టుగా చూస్తున్నామండి. మినిమం ఇప్పుడు ఈ రోజులను బట్టి అయితే సన్న రకానికి 2,500 చేయాలి సార్. దొడ్డు రకానికి 2,000 చేస్తే ఆ రకంగా కొంచెం లాభం ఉంటుందని అనుకుంటున్నాం సార్. కేంద్రం వరి కనీస మద్దతు ధరను క్వింటాకు 50 రూపాయలు పెంచింది. పెరిగిన సాగు వ్యయంతో పోల్చితే ఇది సరిపోదంటున్న రైతన్నలు సన్నాలకు 2,000, దొడ్డు రకాలకు 1,800 రూపాయలతో మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం సార్ దొడ్డు రకాలు వద్దంటుంది. ఈ రోజుల్లో సన్న రకాలే పెట్టాలా అనే ఉద్దేశంతో చాలా మంది కొంత సన్న రకాలు పోయడం జరుగుతుంది. ఇంత పోసినా కానీ అసలు వర్షాలు కొట్టకపోతే మాత్రం మట్టిదే. ఈ రోజుల్లో సన్న రకాలకు 2,500, దొడ్డు రకాలకు 2,000 రూపాయలు ఉంటే ఎంతో కొంత మాకు మిగులుతుంది. ఈ 1,400, 1,300 అయితే వాళ్ళు ఏం మిగులుతలేదు. అలా దిగుబడి లేదు కదా. దిగుబడి ఉంటేనే కొంత అది ఉండు.
ఎకరాన 30 బస్తాలు దిగుబడి వస్తుంది. ఆ 30 బస్తాలు చూడండి, అన్ని లెక్కలు వేస్తే ఏం మిగులుతలేదు ఎకరానికి. ఎగుమతుల పరంగా కేంద్ర నిర్ణయాలు మారినా మున్ముందు సన్నాలకే మంచి గిరాకీ ఉంటుందనే భావనతో అన్నదాతలు వరినే సాగు చేస్తున్నారు. సీజన్ ఆశాంతం ఆశాజనకంగా ఉంటే నష్టాల నుంచి లాభాల్లోకి నడిచేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించాలని వేడుకుంటున్నారు.